నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. గ్లోబల్ పీస్ విలేజ్ ద్వారా ప్రపంచ ఐక్యతను జరుపుకున్న పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ జూలై 26, 2025న AIESEC సహకారంతో విద్యార్థులలో ప్రపంచ పౌరసత్వం, శాంతి, సాంస్కృతిక అవగాహనను పెంపొందించే లక్ష్యంతో గ్లోబల్ పీస్ విలేజ్ అనే శక్తివంతమైన సాంస్కృతికంగా సుసంపన్నమైన కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి IPS అధికారిని అభిలాష బిస్త్ హాజరయ్యారు. ఆమె స్ఫూర్తిదాయకమైన మాటలు విద్యార్థులను వైవిధ్యాన్ని స్వీకరించడానికి, మరింత ఏకీకృత ప్రపంచానికి సానుకూలంగా దోహదపడటానికి ప్రోత్సహించాయి. ప్రారంభోత్సవంలో TV10 ఎడిటర్ సుధారాణి, ఇన్ఫేమ్ శ్రీమతి గీతా భాస్కర్ వంటి ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొన్నారు. సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతపై ప్యానెల్ చర్చతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖులు సంస్కృతుల మధ్య వంతెనలను నిర్మించడంపై విలువైన దృక్పథాలను పంచుకున్నారు. ఈజిప్ట్, శ్రీలంక, ఇండోనేషియా, మొరాకో, నెదర్లాండ్స్, టర్కీ, కామెరూన్, భారతదేశం నుంచి స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు, ఆచారాలను, చేతి పనులు, వంటకాలను ప్రదర్శించే ఉల్లాసమైన గ్రామీణ స్టాళ్లు, ఇంటరాక్టివ్ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రపంచ అభ్యాస అనుభవాలలో విద్యార్థులను నిమగ్నం చేశాయి. మొత్తం పాఠశాల ప్రాంగణం ఒక శక్తివంతమైన ప్రపంచ గ్రామంగా రూపాంతరం చెందింది. ఈ గ్లోబల్ పీస్ విలేజ్ కార్యక్రమం కేవలం పాఠశాల కార్యక్రమం కంటే ఎక్కువ. ఇది యువ అభ్యాసకులతో సానుభూతి, ప్రపంచ అవగాహన, విశాల దృక్పథాన్ని పెంపొందించడానికి ఒక వేదిక అని చెప్పొచ్చు. About education for girls. She even got shot for it. So children have a lot of power, but the power comes with discipline. If you're disciplined and you focus your voices, you focus your actions, you have today technology which can make you international. Your posts are not read just in India. Your thoughts are not just read in India. If you start a forum which talks about peace, talks about roles and responsibilities of states, of the United Nations, of all the agencies in bringing about this peace, of world leaders, of the top global leaders to bringing about peace, you have done your own what you can do. And maybe this voice gains traction, but if no one speaks, if someone is beating, let's start with a very simple example you can understand. If someone is beating a dog in a colony and you don't do anything, what will happen? The dog will die. Yes. But if you say something, the dog might have a chance. So those children are in such a bad condition, they are actually being beaten up in the court. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి ఐసెక్తో కలిసి గ్లోబల్ విలేజ్ గ్లోపీస్ ఈవెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. చీఫ్ గెస్ట్గా అభిలాష మేడం, DGP డైరెక్టర్, తెలంగాణ ట్రైనింగ్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఎంతోమంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఈరోజు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోపీస్ ఈవెంట్ అంటే జస్ట్ ఒక ఈవెంట్ క్యాంపెయిన్ కాదు, పెద్ద ఉద్యమం లాగా. దేనికోసం అంటే ఈ మన ప్రపంచం గొప్ప సొత్తు కాదు, అది అందరిదీ. మనకి భావితరాలకి ప్రాపర్గా మనకి ఉన్నట్టుగా అందించే బాధ్యత మన అందరికీ. దానికి కష్టపడడానికి వార్స్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ గురించి, తర్వాత గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక అవేర్నెస్ తీసుకుండడానికి ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది. ఒక 4 లక్షల సిగ్నేచర్లు తీసుకొని ఇది వరల్డ్ లీడర్స్కి, తర్వాత యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేసి పీస్ ఎంత ఇంపార్టెంట్, పీసే కావాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫుడ్, షెల్టర్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి దీనికోసము కృషి చేయాలని చెప్పేసి వరల్డ్ లీడర్స్కి కోరుకోవడం, యునైటెడ్ నేషన్స్ కోరుకోవడం జరుగుతుంది. ఇది యునైటెడ్ నేషన్స్కి, తర్వాత వరల్డ్ పీస్ అంబాసిడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఈ పెటిషన్ 4 లక్షల సిగ్నేచర్ పెటిషన్ తీసుకొని అలా పంపించడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ పీస్ కావాలని చెప్పేసి వాళ్ళ గోల దగ్గరికి వెళ్ళేసి నాక్ చేసినట్టు వరల్డ్ పొలిటికల్ లీడర్స్ మాకు కంపల్సరీ పీస్ కోసం కొంచెం కృషి చేయండి, పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ప్రపంచాన్ని కాపాడాలని చెప్పేసి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జడే హాస్పిటల్ ప్రారంభం. ఎమ్మెల్యేలు వివేకానంద, మల్లారెడ్డిలతో కలిసి కొంపల్లిలో జడే ఆసుపత్రిని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్లు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు. జడే హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించడం సంతోషమని అన్నారు. ఆంకాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, నియోనాటాలజీ అన్ని రకాల అద్భుతమైన సదుపాయాలతో ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్లో 25 మంది స్పెషలిస్టులు ఉన్నారు. 80 బెడ్స్ సామర్థ్యం కలిగి ఉంది. ఈ హాస్పిటల్ నడిపేవారు కూడా డాక్టర్లే. రజనీ అశోక్, శైలజ, శ్రీహర్ష, ప్రియదర్శిని, కౌశల్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న అందరూ కలిసి ఒక పెద్ద హాస్పిటల్గా పెట్టుకున్నారు. ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని, పేదవారికి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే వైద్యం అందిస్తారని ఆశిస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది ఇది. కొంపల్లి, సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది. ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్. ఆంకాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, యూరాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూనాటాలజీ కావచ్చు, అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఇలా ప్రారంభించబడ్డది. ఈ హాస్పిటల్లో దాదాపుగా 20-25 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 80 బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే. రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. శైలజ గారు, శ్రీహర్ష గారు, ప్రియదర్శిని గారు, అదేవిధంగా కౌసర్ గారు. వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది, ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు, మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందించాలన్నటువంటి భావనలో వీళ్ళంతా కలిసి పెట్టిండు. ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి ఈ గొప్ప సౌకర్యం అందినందుకు వారికి ధన్యవాదాలు. చైనా, తైవాన్, కొరియా, అమెరికా పోతే ప్రపంచం అంతా తిరిగితే కూడా అక్కడ అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ పిల్లలను కట్టలేరు. అసలు యువకులు ఉన్నారంటే మన భారతదేశంలోనే యువకులు మొత్తం పిల్లలు ఉన్నారంటే, కొత్త పిల్లలు ఉన్నారంటే, ఎందుకంటే ప్రపంచంలో జనాభా తగ్గిపోతుంది, మన భారతదేశంలో పెరుగుతుంది. కాబట్టి యువకులు చాలా అవసరము. వాళ్ళే మనకు సంపద. ఇంకా మంచిగా డెలివరీస్ అయ్యి మంచిగా పిల్లలను మంచిగా కాపాడుకుంటే మనది గొప్ప తెలంగాణ అవుతుంది. ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు వస్తుందని కూడా మనవి చేస్తున్నా. మంచిగా ట్రీట్మెంట్ చేయాలి, పేదలకు బాగా సహాయం చేయాలి, అందరం కూడా అభివృద్ధి కావాలి. కాటారం మండల కేంద్రానికి చెందిన గంటా జ్యోత్స్న MBBS కోర్సు పూర్తయ్యే వరకు ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చిన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ తన మాట నిలబెట్టుకున్నారు. 2 రోజుల క్రితం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా గిఫ్ట్ అ స్మైల్ ద్వారా ఏడాదికి ఖర్చు అయ్యే 2 లక్షల సాయం అందిస్తానని జ్యోత్స్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివారం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్లో గంటా జ్యోత్స్నకు మాజీ మంత్రి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మాట ఇచ్చి తన భవిష్యత్తుకు బంగార బాట వేసిన మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ BRS పార్టీ శ్రేణులకు జ్యోత్స్న కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, రాకేష్ మరియు BRS పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రి నియోజకవర్గంలో BRS పార్టీ నాయకులందరూ మన MBBS అమ్మాయికి జ్యోత్స్నకు 2 సంవత్సరాల ఫీజు కోసం కేటీఆర్ గారు నా జన్మదినం పేదవాళ్ళ
కళ్ళల్లో ఆనందం ఉండాలని వారి పిలుపును పురస్కరించుకొని మా వాళ్ళంతా 2 లక్షల రూపాయల చెక్కు 2 సంవత్సరాలకు 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి వారు నిర్ణయించుకొని ఇవాళ వారి చేతుల మీదుగా ఆ అమ్మాయికి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాళ్ల జనగాం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. జంగంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. మాసాయిపేట గ్రామంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన. గౌరాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మండలం సాధువెల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాచారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని యారుట మండలం సుమారు 10 గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం, మల్లాపురం, దాతరపల్లి, రాళ్ళ జంగంపల్లి గ్రామాలు తిరుగుకుంటూ ఇంకా 5 గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, ఇందిరమ్మ లేదు, రైతులకు అన్ని బాధలే. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిలో ఆలేరును ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు, యారుట మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినటువంటి 3500 ఇళ్ళు త్వరితగతిన అన్ని కంప్లీట్ చేసి గృహప్రవేశం చేయాలి. మళ్ళీ రెండో విడతగా ఎవరైతే ఎలిజిబుల్ ఉండరో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేయడం జరిగింది. 10 ఏళ్ళ సొంతింటి కళ నెరవేరలే. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో సొంతింటి కళ నెరవేరింది. అదేవిధంగా ఈ ఆలయం వర్గంలో ఎవరైనా పేదలు ఉన్నా వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా వికలాంగులకు చేయుతనిచ్చి వాళ్ళు కూడా త్వరితగా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇవాళ మల్లపురం ఇప్పటికే 40 లక్షల పైన ఇవాళ సుమారు 1 కోటి రూపాయలతోటి మల్లపూర్లు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి 10 లక్షలు మా ఎమ్మెల్సీ యజ్ఞమల్లేష్ గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని 30 లక్షలతోటి ఈ కమ్యూనిటీ హాల్కు పూర్తి చేసి, ముఖ్యంగా ఈ మల్లాపూర్లో ఈ కుర్మ కమ్యూనిటీతో పాటు అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కమిటీ హాల్ కానీ అదేవిధంగా గౌడ కమిటీలు అన్నీ కూడా కుల భవనాలు నిర్మించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అభివృద్ధిలో ఆలేరు అగ్రగామం ఉంచాలనే లక్ష్యంతో పోతున్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భారత్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో వేలాది మంది బీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రామ్దేవ్, దళిత నాయకులు భట్టు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకటే హెచ్చరిస్తున్నాను, ప్రతి జిల్లాలో 5-5 వేల మంది 15 వేల మంది జిల్లా పట్టణంలోకి వచ్చారు. మీరు ఇట్లనే కంటిన్యూ చేసి 14 లక్షల మంది పిల్లలకు పెండింగ్ ఉన్న బకాయిలు 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మీరు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇవని చెప్పి అన్ని జనాలను అంతా మయమరుస్తారు. పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ మీరు ప్రాపర్ గా ఇవ్వకపోతే వాళ్ళు ప్రాపర్ గా డైవర్సిఫై అవ్వరు. వాళ్ళ ప్రాపర్ గోల్స్ రీచ్ కాకుండా అందరు 10th ఇంటర్లోనే వాళ్ళంతా డిస్కంటిన్యూ అయిపోయి వాళ్ళు వేరే పనులకు పోవాల్సి వస్తుంది. అంటే మా బీసీలు ఎట్లా పోయినా మీకు పర్లేదు, 52%, 56% ఉన్న బీసీల బడ్జెట్ మాకు ఎన్ని లక్షల కోట్లు మాది ఉండాలి, ఎన్ని లక్షల కోట్లు మాకు ఇస్తారు, అందులో మీరెంత తీసుకుంటారు, మాకెంత ఇస్తారు. మీరు ఆల్రెడీ ఎంత పెద్ద అన్యాయం చేశారంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరున్నది 9.5, మీరున్నది 9.5% మంది, మీరు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. మేము 56% జనాలు ఉండి మాకు మీరు ఇచ్చే రిజర్వేషన్లు నామమాత్రంగానే ఉన్నాయి. మీరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మా రిజర్వేషన్లు తీసేయకుండా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే గాలి మాటలు చెప్పి ఫస్ట్ ఆర్డినెన్స్ అన్న తర్వాత కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత మేము ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం, టైంపాస్ చేస్తామని చెప్పి మీరు రాహుల్ గాంధీ గారు
దేశమంతా తెలంగాణ మోడల్ చేస్తామని చెప్పి మొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి మోడీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ మీ సొంత రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ ఇక్కడ పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో సరే దీన స్థితిలో ఉంది. ఇట్లనే కంటిన్యూ అయితే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కదు, క్యాండిడేట్ ఉండదు. ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది ఒక కలనానే మిగిలిపోతుంది. అంతే తప్ప మీరు ఏదైతే ఎన్నికల టైంలో వాగ్దానంలో యువతకు వికాసం ఇవన్నీ ఏదైతే అన్ని మేనిఫెస్టోలు అబద్ధపు వాగ్దానాలు చెప్పారో ఇప్పుడన్నా దాన్ని నెరవేర్చుకుంటే మీ స్థానబలం ఉంటుంది. మీరు అక్కడే కంటిన్యూ చేయకపోతే మీ కోటలకు పీటలు వారినే ఆల్రెడీ. కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా. అక్రమ మద్యం కల్తీ మద్యం వైపు చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని బెల్ట్ షాపులను రద్దు చేయాలి. అక్రమ మద్యం కల్తీ మద్యం విక్రయించిన షాపుల లైసెన్సులు రద్దు చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. అనంతరం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రక్షించాలి ప్రజల ప్రాణాలను, శిక్షించాలి అక్రమ మద్యం అమ్మిన వారిని, శిక్షించాలి అక్రమ మద్యం అమ్మిన వారిని, రద్దు చేయాలి అక్రమ మద్యం అమ్మిన లైసెన్సులను, రద్దు చేయాలి అక్రమ మద్యం అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కోదాడ పట్టణంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి ఎవరి అండదండలతోనే ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈరోజు మరి ఈ మధ్య పేపర్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినాం. రామాపురంలో మరి మేళ్లచెరులో అక్రమ మద్యం పెద్ద ఎత్తున దొరికింది. దీన్ని వెనకాల ఉన్నది ఎవరు, ఏ పార్టీ వాళ్ళు అనేది బయట పెట్టాలి. వారిని కఠినంగా శిక్షించి పీడీ యాక్ట్ పెట్టాలి. అదేవిధంగా కోదాడలో వైన్ షాపుల్లో కూడా అక్రమ మద్యం అమ్ముతున్నారు అనేది పత్రికల్లో వస్తుంది. అక్రమ మద్యం ఎవరైతే అమ్మినరో వారి షాపుల లైసెన్స్లను రద్దు చేయాలి. ఈరోజు రేవంత్ సర్కారు మరి గతంలో ఇది కేసీఆర్ గారు తెలంగాణని తాగుబోతుల తెలంగాణ చేసిండని చెప్తూ ఈరోజు గ్రామానికి ఒక లైసెన్స్ ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని మత్తులో ఉంచి ఈ కాంగ్రెస్ పాలకులు పాలించాలనుకుంటున్నారు. అక్రమ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు వినతి పత్రం ఇచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అక్రమ మద్యాన్ని అరికట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్య నగర్లోని శ్రీదర్శన్ పాఠశాల వద్ద స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల యూనిఫామ్ వేసుకురావడం లేదని ఆగ్రహంతో పాఠశాల ప్రిన్సిపల్ 1వ తరగతి చదువుతున్న శ్రీకృతిక్ అనే విద్యార్థిని తరగతి గది బయట నిల్చోపెట్టి దండించినట్లు తెలిపారు. ఇదే విషయమై అడిగేందుకు పాఠశాలకు వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు రమేష్, మంజులను ప్రిన్సిపల్ దాడికి పాల్పడ్డట్లు విద్యార్థి తల్లి మంజుల తెలిపారు. శనివారం రోజు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మంజుల పేర్కొన్నారు. దాడి ఘటనలో తన కుమారుడి పాదాలకు గాయాలయ్యాయని, తన చేతికి సైతం గాయాలైనట్లు మంజుల పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్కూల్ యూనిఫామ్ ఆరకపోవడంతో సివిల్ డ్రెస్లో బాబును పాఠశాలకు పంపినట్లు తెలిపారు. తమపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. పాఠశాల ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు తెలుస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రమేష్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆపుతుంటే దౌర్జన్యం చేస్తున్నా ఆపుతుంటే ఆయన వచ్చి ఏమైంది పే అదే ఇట్లా ఊరికొచ్చి కొట్టింది సార్, ఈయన కొట్టింది, నన్ను కొట్టింది, ఇద్దరిని కొట్టిండు. ఈ చేయికి గాయాలు ఓర్వమా? ఆయన గాజులు అన్ని గాజులు వలిగిపోయినాయి. ఈయన చెంప మీదకి వెళ్ళి కూడా గుద్దింది సార్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.